హరే కృష్ణ అందరికీ. పాండవులది ధర్మపక్షమని, పైగా దైవబలం వారికి తోడుగా ఉందని, మరియు కృష్ణుడు వారికి అండగా ఉన్నాడని, విజయం తథ్యమనే విషయం ధృతరాష్ట్రుని హృదయానికి హత్తుకుపోవాలనే కోరిక సంజయునిది. ఈ యుద్ధం తమ నాశనానికే దారితీస్తుందని గ్రహించి గుడ్డిరాజు ఎలాగైనా అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధాన్ని ఇకనైనా ఆపజేయమని తన కొడుకులను నచ్చజెప్తాడేమో అని సంజయుని ఆశ. జరిగే నష్టం జరిగిపోయింది. ఇకనైనా కళ్ళు తెరిచి ఘోర విపత్తు రాకుండా తన విజ్ఞతను ఉపయోగిస్తాడేమో అని సంజయుడు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకిదంతా అంటే ఎప్పటికైనా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి గలవాడు ధృతరాష్ట్రుడే గనుక. కానీ ధృతరాష్ట్రునిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటమే కనిపిస్తుంది. అందుకే సంజయుడు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పబోతున్నాడు. మరి సంజయుడు ధృతరాష్ట్రునితో ఏం చెప్పాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.